Oh
जलशयनी श्रियद्धाराजा सत्यंतो परिमेदिनी सोपरिदत्तंगाया पराज्ञा यस्मै करोति ब्राह्मणस्तकुं राजन् पारयामसि ओषधयः संवदन्ते वदन्ते स ओषधयः संवदन्ते सोमेन 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 सह वदन्ते सोमेन सह राज्ञा यस्मै सह राज्ञा यस्मै करोति यस्मै करोति ब्राह्मणस्तकुं राजन् पारयामसि देवस्य त्वा सवितुः प्रसवे अश्विनो पायिते इन्द्रमावाह्य इन्द्रं वो विश्वतस्परिहवामहे दिनेभ्यः अस्माकमस्तु केवलम् इटे रमण राजा
అక్షరేణ అత్యంత పశ్చిమ ద్వారస్య హస్తాద్వారస్య ఓం వాస్తు పురుషాయ నమః ఓం క్షేత్రపాలకాయ ద్వారోదేవం జయాయ మహాద్వారాయ ఓం సిద్ధ్యాధ్యక్షాయ నమః ఓం అమృతాక్షరాయ నమః ద్వారాగ్రహో ఓం సత్యాయ నమః తోరణస్తంభం మురయో ఓం జయాయ మహావిజయాయ నమః తోరణోపరి ప్రతిదేవతే ఓం పక్షీయాయ నమః ఇత్యావాక్యా అజ్ఞాతిభిః అక్షరేణ అభ్యర్థయే తత్ర సామవేద ప్రణవోంద ప్రబంధః ఓం అజ్ఞాయ వినయే గుణానో అవేదానే యోదా సత్యమనిషి ఉత్తరే అధర్వరూపే సోత్రానామి పక్షతో ఏవం సంతోమాయ నమః ఓం సర్వదేవ సర్వధర్మంతమోం సర్వవేద కర్మణ్య దదాతో ద్వాదశేన పాదద్వయో ఓం సర్వాయ భావసు ప్రతిష్ఠితాయ వనరుమయో ఓం సంభవాయ భవాయ ఇత్యావాక్య అజ్ఞాతిభిః అక్షరేణ అభ్యక్ష ఉత్తరద్వారస్య అధస్తద్వారవాసే ఓం వాస్తు పురుషాయ నమః ఓం క్షేత్రపాలాయ మహాద్వారద్వయో మాయాయ మహాద్వారద్వయో ఓం వసునాథాయ మహావందనందాయ మహాద్వారాగ్రహో ఓం ప్రమోదత్యే నమః తోరణస్తంభములో ఓం దాత్రే మహావిరాత్రే నమః వీరవిశ్వేన ఓం భౌమలీతయే శమ్యో నమిశ్రయులయో ధూమన్నమయజయ స్వాహాజాజ్వయమావిద ఘోరం వీక్షయ అవీక్షితాని ఆవాయ సర్వదేవతాభ్యయ యోగదేవతా పూజాం అక్షరేణ కరిష్యే నైవేద్యం కృత్వా మంగళ నీరాజన దీపం నందరిష్యా దక్షిణకలశే సంకర్షమావాక్య పశ్చిమకలశే అర్జునమావాక్య ఉత్తరకలశే అనిరుద్ధమావాక్య ఆగ్నేయకలశే పురుషమావాక్య నివృత్యాం దిశకలశే సత్యమావాక్య వాయవ్య కలశే అచ్యుతమావాక్య ఈశాన్య దిశకలశే ఆనందమావాక్య వాద్యమునే ఆచమనీయం సమర్పయామి యోగదార్య స్నానం సమర్పయామి శ్రీగంధం సమర్పయామి హరితార్జునం సమర్పయామి కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి పుష్పై పూజయామి ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం పరికల్పయామి తన్నో విష్ణు ప్రచోదయాత్ కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి ఉపవీతం సమర్పయామి పుష్పై పూజయామి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం శ్రీకేశాయ ఓం పద్మనాభాయ ఓం దామోదరాయ నమః సంకర్షణాయ ఓం వాసుదేవాయ ఓం ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అలోక్షయాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరే నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఓం శ్రీదేవ్యే నమః ఓం భూదేవ్యే నమః ఓం గోదాదేవ్యే నమః ఓం నీలాదేవ్యే నమః ఓం అనంతాయ నమః ఓం గరుడాయ నమః సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీ మహాలక్ష్మీ సమేతాయ శ్రీమన్నారాయణాయ నమః రహస్య పుండరీకాని సముద్రస్య దుహాయినే ఆయనే దేవాయ దుర్వారోహం రహస్య పుండరీకాని సముద్రస్య దుహాయినే దేవసత్వావితో పరమేశ్వరో ఉష్ణో అస్త్రాభ్యాదదే
समलङ्कृत्य कुण्डस्य उत्तरपार्श्वे प्रागग्र षट्कुशा दर्पणास्तेर्यः तेषु अद्यमात्राभ्यन्तुरोचनीयनियोगतः यस्य प्रागवक्रतद्विदर्भापूर्चप्रस्यानिक्षिप्यः त्रिदर्भेण पूर्चेन विधाय प्रोक्षणी आत्मवद्रेविण्यस्य प्रणीता देवेना भूर्या तत्कस्तं द्विदर्भपूर्चं प्रोक्षण्या निक्षिप्यः प्रोक्षणी अन्यानि पुनः प्रोक्षणी देवेन्द्रव्यानि प्रलक्षणं परिचित्य प्रोक्षणी पुनद्विरापूरयेत् प्रणितामपि पुनद्वे आपूरयेत् तत्र वासुदेवं ध्यात्वा अभ्यर्च्य ऐशान्यं नवसङ्ख्यदर्भविष्टरे नास्तीर्यः तेषु अङ्गारान् निरूह्य तेषु अङ्गारान् निर्जस्थालिं पुरतः कृत्वा अङ्गारान् अग्निना संयोज्य उदकाग्राभ्यां पवित्राभ्यां अङ्गुष्ठनामिकाभ्यां मूलेन पुनराधारं శ్రీమాత్రే నమః. దుబ్బ శ్రీ మహాలక్ష్మి మందిరములో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క నవరాత్రోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమైనాయి. అందులో భాగంగా అమ్మవారికి ఉదయము 6 గంటలకు నవకలశ స్థాపన పంచామృతాభిషేకము జరిపించడం జరిగింది. అదేవిధంగా అమ్మవారికి నిత్య అలంకరణ కూడా జరిపించడం జరిగింది. తదనంతరము కలశ స్థాపన, అఖండ దీపారాధన మరియు ఈ యొక్క రుక్విత్కరణము, కంకణ ధారణ ఇవన్నీ కూడా పుణ్యావాచనము ఈ కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారి యొక్క సన్నిధిలో జరిపించాము ఈరోజు. అదేవిధంగా ఈ 40 సంవత్సరాల నుంచి దాదాపుగా శ్రీ మహాలక్ష్మి మందిరంలో నిత్యహోమము నవరాత్రులు దేవీ నవరాత్రులలో నిత్యహోమము కూడా మహాలక్ష్మి ధనలక్ష్మి యొక్క మూలమంత్ర హవనం కూడా జరిపించడం జరుగుతుంది ప్రతిరోజు. అందులో భాగంగా మూలా నక్షత్రము సరస్వతీదేవి అవతారం రోజున లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరిపిస్తాము. అదేవిధంగా ఈ యొక్క మహాలక్ష్మి మందిరము మున్నూరు కాపు సంఘం వాళ్ళు నిర్వహిస్తున్నారు. అందులో అధ్యక్షుడు మన తొందూరు అశోక్ గారు, సెక్రటరీ గారు మన పంచారెడ్డి సురేష్ గారు, క్యాషియర్ గారు మన బండారి రమేష్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందరుండి చూసుకొని ఈ యొక్క అమ్మవారి యొక్క నవరాత్రోత్సవాలను దిగ్విజయంగా జరిగేటట్టుగా ఈ యొక్క వీరందరూ కూడా కృషి చేస్తూ అమ్మవారి యొక్క కృపకు కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారి యొక్క నవరాత్రోత్సవాలు గత 40 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము కూడా ప్రతి నిత్యము 9 రోజులు కూడా నిత్య హోమము జరిపించబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క సేవను, అమ్మవారి యొక్క కృపకు మీరందరూ కూడా పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై మాత్రే నమః. మాతే నమ. శ్రీ మహాలక్ష్మి మాతాకి జై. గత 40 సంవత్సరాల నుండి మా ప్రాంతంలో దుబ్బ మునూరు కాపు అభివృద్ధి కమిటీ అనేసి వెలిసి ఇక్కడ అమ్మవారిని నిలుపుకున్న నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి సంవత్సరము ఈ అమ్మవారి నవరాత్రుల రోజుల్లో 9 రోజులు పూజలు జరుపుకుంటూ 7వ రోజు 8వ రోజు ఇట్లా లక్ష్మీనారాయణ స్వామి లక్ష్మీ సమేతంగా కళ్యాణం జరుపుతాము. అన్నదాన కార్యక్రమము, అన్నప్రసాదము ఇట్లా దీనికి ప్రతి సంవత్సరము మా కార్యవర్గము, మా కార్యదర్శి గారు కానీ, మా కాశ్యర్ గారు కానీ, మా ఇక్కడ ఉన్న మునూరు కాపు సభ్యులందరూ కలిసి విజయవంతంగా నిర్వహిస్తుంటాం కార్యక్రమాన్ని. మా కంటే ముందు తరాలు కూడా ఇట్లా చేసుకుంటూ వస్తున్నాయి, మేము చేస్తున్నాం. మా భవిష్యత్ తరాలు ఇంకా ముందు కూడా చేసుకుంటూ ఇట్లా అమ్మవారి కృపలో ఎప్పుడు ఉంటామనేసి అనుకుంటున్నాము. అమ్మవారు అందరికీ విద్య, బుద్ధి, జ్ఞానం, ధనం, ధాన్యం, పాడి పంటలు అన్నీ బాగుండాలనే ఉద్దేశంతో ఇక్కడ అమ్మవారికి పూజలు చేసుకుంటాము. అయ్యవారి సహకారంతో ఇక్కడ వాళ్ళ తండ్రి గారు కూడా చేస్తున్నారు. ఇప్పుడు అతను రాజగోపాలాచారి రాజుగారు అనేసి ఇక్కడ పూజ మాకు చేస్తున్నారు. ఇలాగే ఎప్పుడు కూడా అమ్మవారు మాయందు కృప జరిపి ప్రపంచాన్ని కూడా మంచిగా రక్షించాలని, మా ఊరు వాళ్ళందరినీ ప్రజల్ని మంచిగా రక్షించాలని, యువతరాన్ని మంచి సద్బుద్ధి సద్జ్ఞానంలో నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దుబ్బ మునూరు కాపు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ దుబ్బ మహాలక్ష్మి మందిరంలో నవరాత్రి మహోత్సవం జరపబడుతుంది. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి మహాలక్ష్మి అమ్మవారికి నవరాత్రులలో అభిషేకము, పూజలు నిర్వహిస్తూ ప్రతిరోజు కూడా హోమం నిర్వహించబడుతుంది. అలాగే 9వ తారీఖు రోజున మహాలక్ష్మి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం కూడా జరపబడుతుంది. ఆ కళ్యాణంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ యొక్క అమ్మవారు ప్రతిరోజు కూడా నిత్య హోమం జరుపుకుంటూ ప్రజలందరూ కూడా మంచి సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఓం
स्वाहा ओम श्री श्री 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 स्वाहा ओम श्री श्री